పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నుల కన్నీళ్లు ఓటగాను ఉండును గాక. నా జనులందరూ వ్యభిచారులు, ద్రోహులు సమూహమునై ఉన్నారు. ఆహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోదును. విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధం ఆడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచురు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరిని కొంపముంచును. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువానిని వచించు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను కొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము. వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక గుతక బాణము, అది కపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానంగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యంలోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయను. సంచారము చేయువాడెవడునూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులు జంతువులను పారిపోయి ఉన్నవి. అవి తొలగిపోయి ఉన్నవి. యెరూషలేమును పాడుదెబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యోధా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయనట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయనో అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వారు నా మాట వినకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయిను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి. రోదనము చేయు స్త్రీలను కనుగొనిడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనిడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చెనని ఆ సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి. ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడునట్లు ఎవడును సమకూర్చకుండా మనుషుల శవములు పడును. వాటిని కూర్చువాడెవడును లేకపోవును.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యము బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్ని జనులందరూ సున్నతి పొందినవారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు కనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండి ఐగుప్తీయులను, యోధావారిని, ఏదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.